సార్ మంత్రివర్గ విస్తరణ లోకేష్ సర్కారా అని చెప్పి జరుగుతున్న ప్రచారం. అదే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మంత్రివర్గాన్ని విస్తరిస్తారా లేకపోతే కొత్త మంత్రివర్గం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొత్త వాళ్ళని తీసుకుంటారా? లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికి అన్ని అనుమతులు చట్టబద్ధమైన ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి కదా. బిల్డింగ్ ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. ఇవన్నీ ఇటువంటి అప్పుడు మళ్ళీ ఈ లోపల మంత్రులను విస్తరించి కొంతమందిని మార్చి ఈ కసరత్తు చేస్తారా? లేక ఏకంగా లోకేష్ ప్రభుత్వమే కాస్త అటు ఇటుగా ఏర్పాటు చేస్తారా? అందులో ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కర్నూలు నుంచి లేకపోతే రాయలసీమ నుంచి మంత్రులు ఉండరు, ఉత్తరాంధ్ర నుంచి మంత్రులు ఉండరు, అక్కడ ఒక ముగ్గురు ఇక్కడ ఒక కనీసం 5-6 గ్యారెంటీగా పోతారు. ఇలాంటి ఊహలన్నీ వినిపిస్తున్నాయి. సో దీనికి సమాంతరంగా అంత పెద్ద మనిషికి అంత చిన్న పదవిలాగా అక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని మంత్రులుగా తీసుకుంటారు లాంటివి కూడా ఉన్నాయి. ఆయన చాలా బహిరంగంగానే తన అసంతృప్తినండి దాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెలిబుచ్చుతున్నారు. దాన్ని ఎప్పుడూ ఏమీ దాచిపెట్టుకున్న పరిస్థితి లేదు. ఇందాక మనం నాగబాబు ఆ విషయం కూడా మనం మాట్లాడాం. కొంతమందిని ఇంకొక సమస్య కూడా ఉంది. లోకేష్ వస్తే యంగెస్ట్ టీం ఉండాలి అనే ఒక సమస్య కూడా ఉంది కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక 2-3 ఇంకా సీనియర్స్ ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు మంత్రివర్గ విస్తరణ వెంటనే చేయటం కాకుండా ఇంకొంచెం కసరత్తు చేసి ఇంకొన్ని సర్వేలు ఇవన్నీ చేసి ఈ మాట ఎందుకంటే వర్మ నిన్న కూడా ఒకటి నడుస్తూ ఉంది. ఎమ్మెల్యేల మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. చంద్రబాబు నాయుడు దీని మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. సగం మంది మంత్రుల మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. ప్రతి చిన్న సందర్భంలో పరిశీలన చేసినా ఇది వస్తుంది అంటున్నారు. ఇప్పుడు లోకేష్కు పగ్గాలు అప్పగించేసరికి అంతా పటిష్టంగా ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటారు. కాబట్టి ఈ ఆపరేషన్ తను పూర్తి చేసి ఆ తర్వాత పగ్గాలు అప్పగించవచ్చు. అప్పుడు ఈ మంత్రులను మార్పు లాంటివి కూడా జరగవచ్చు. కానీ అందులో సూపర్ సీనియర్లకు అయితే ఏం ఛాన్స్ ఉండే అవకాశం దాదాపు ఉండదు. కొత్త యంగ్ బ్లడ్ అంటారే అటువంటిదే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ లోపల మినీ విస్తరణ ఏదైనా జరిగితే ఈ మిగిలిపోయిన వాళ్ళు ఇలా తప్పకుండా వెంటనే మార్చేయాలనే వాళ్ళు చంద్రబాబు మంత్రివర్గం మీద ఎక్కువ మంది మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది మటుకు నిజం. ఆ విషయం కూడా పవన్ కూడా ఆయన చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే టచ్లో ఉన్నాను, నేనే వద్దంటున్నానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి మంత్రివర్గం అయితే కుదురుగా లేదు. ఎట్లా ఉంటుంది? ముఖ్యమంత్రి ప్రతిసారి అక్కడ అసంతృప్తి వెలిబూచి ఆ విషయం బయటికి చెప్తూ ఉంటే మంత్రివర్గం చాలా ఇట్ ఈస్ నాట్ ఏ కాన్ఫిడెంట్ క్యాబినెట్. మనం ఇది విశ్వాసంగా దృఢ విశ్వాసంతో ఉండే క్యాబినెట్ అని మటుకు మనం చెప్పలేం. ఒకటి నాయకుడికి కొంత విశ్వాసం లేదు వీళ్ళ మీద, ప్రజలకు కూడా విశ్వాసం లేదు అని ఆయన చెప్తున్నారు. మరి ఇటువంటిప్పుడు దీన్ని ప్యాచ్ వర్క్ ఎక్కడ ఎలా చేస్తారు? వీ హ్యావ్ టు వాచ్. ఆ ప్యాచ్ వర్క్లో ముఖ్యంగా ఇప్పటికి బయటికి ఎక్కువగా ఉన్నది రఘురామకృష్ణరాజు, నాగబాబు. ఈ 2 అంశాలు. నాగబాబుకేమో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, రఘురామకృష్ణరాజు అన్ని సిగ్నల్స్ పట్టుకొని రెడీగానే ఉన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇవ్వాలి. అది జరుగుతుందా చూడాలి. సార్ కులుకుపూడి కొత్త పంచాయతీ మరోసారి